పట్టాస్ న్యూస్ కు స్వాగతం. కిట్టు వచ్చేసినాడు, పట్టాస్ వార్తలు తెచ్చేసినాడు. మీరంతా రెడీగా ఉన్నారు కదా? మేము ఎప్పుడో రెడీ అన్న హెడ్లైన్స్ అన్న. లష్కర్ బోనాలకు లైన్ కట్టిండ్రు లీడర్లు, పట్టుబట్టలు పెట్టి మొక్కిండు సీఎం సారు. ఇటు అసెంబ్లీ అటు పార్లమెంటు గట్టిగా నడిచేటట్టున్నాయి లీడర్ల ముచ్చట్లు. ఏపీల గేట్లు ఎత్తటట్టే ఉన్నారు సైకిల్ పార్టీ వాళ్ళు, జంపింగులకు రెడీ ఉన్నారట ఫ్యాన్ పార్టీ వాళ్ళు. ఇరుగమరగా దాంచుతున్నాడు వానదేవుడు, చెలకల పొంటి దొరుకుతున్నాయి చేపలు. రోడ్ల మీద చెత్త బారేసేటోళ్లకు క్లాసు వీకిండ్రు, మా పటీలి కావలిగా వస్తున్నారట కార్మికులు. 35 ఏళ్ల సంధి పెంచుతాండట మీసాలు, చుట్ట మొత్తం ఇప్పితే ఉన్నది 35 ఫీట్ల పొడవు. ఊరి నుంచి అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముళ్ళు అందరు వచ్చినారు. అందరినీ తీసుకొని మా మంజుల లష్కర్ బోనాలకు పోయింది. సరే పోతే పో మంజు, నీ వార్తలు నేను చెప్తాలే అని చెప్పి పంపించిన. నాకు కూడా పోవాలనే ఉండగాని వీలు బల్లే. కానీ ఆడికి పోకపోతేనేమి ఉజ్జయిని మహంకాళి బోనాలు ఎట్టట జరిగినాయో, ఏమేమి చేసినారో ఆ వైభవం అంతా మనం ఈ నుంచే చూసేద్దాం పదండి. అమ్మలగన్నయ్యమ్మ జగాల నేలే పెద్దమ్మ, మాంకాలి తల్లి మామూల సల్లగా చూడు తల్లి, కష్టాలన్నీ గట్టెక్కించి కాపాడు మాయమ్మ అని అక్క చెల్లెండ్లంతా భక్తితోని బోనం ఎత్తిండ్రు. లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అగో పసుపు కుంకుమలతోని బోనం కుండలకు బొట్లు పెట్టి యాప మండలు చుట్టూత పెట్టి గండ దీపం మోసుకుంటా అమ్మ సన్నిధికి వచ్చిండ్రు అందరూ. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఆ మాంకాలి తల్లి. అందుకే లీడర్లు సుత దర్శనానికి వచ్చి దండం పెట్టుకొని పోయిండ్రు. సీఎం రేవంత్ సారు పొద్దుగాలనే మాంకాళి దర్శనానికి పోయిండు. సర్కారు తరపుకెళ్ళి పట్టుబట్టలు సమర్పించి అందరినీ చల్లగా చూడమని మొక్కులు మొక్కిండు. సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు కూడా తల్లి దీవెనార్తి తీసుకున్నాడు. మంత్రులు సీతక్క, పొన్నం సారు, పెద్ద మనిషి విహెచ్ కాక, ఎంపీ ఈటెల సారు, తత్తిమ లీడర్లంతా తల్లి దర్శనానికి పోయిండ్రు. ఇక దర్శనానికి పోయిన కార్పొరేటర్ విజయారెడ్డిని పోలీసోళ్ళు పాసు చూపెట్టమని అడిగేటాలకు ఎట్లా కోపానికి వచ్చిందో చూడర్రి అక్క. అదన్నట్టు అక్క పాసులు ఇస్తుందట గాని తీసుకపోదట. అట్లా జర సేపులోళ్ళు అయింది. ఇక మొన్నటిదాకా మమ్మలను పట్టించుకుంటలేరు సర్కారోళ్ళ రీతికి ఇదేనా అని అలిగి కూకున్న జోగినీలు ఆఖరికి అట్టిట్ట తల్లి దర్శనానికి అయితే పోయిండ్రు. సర్కారోళ్ళు జోగినీల కోసం ప్రత్యేకంగా ఓ టైం పెట్టి ఆ టైంలోనే దర్శనానికి ఇడిచిపెట్టిర్రట. ఎటు చూసినా ఆ తల్లి నామమే వినిపించింది. భక్తజనంతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి గుడి కిక్కిరిసింది. పోతురాజుల వీర నృత్యాలు, శివసత్తుల ఆటలతోని కన్నుల పండుగ లెక్క సాగుతున్నాయి లష్కర్ బోనాలు. బోనాలెత్తుకొని వచ్చే అక్క చెల్లెండ్ల కోసం ప్రత్యేక లైన్లు పెట్టిండ్రు. పోలీసులతోని గట్టి బందోబస్తు పెట్టిండ్రు. మస్తు ఘనంగా నడుస్తున్నది లష్కర్ బోనాల సంబరం. ఇన్ని రోజులు కొత్త సినిమాలు, క్రికెట్ మ్యాచ్లు, టీవీ సీరియళ్ళు ఇట్లాంటి వాటితోనే జనానికి కాలక్షేపం అనుకున్నా. కానీ ఇప్పుడు వాటన్నిటికంటే ఎక్కువగా మన లీడర్ల ముచ్చట్లు, వాళ్ళు చేసే పనులు చూస్తుంటేనే జనాలకి ఎక్కువగా టైంపాస్ అవుతుందంట. ఎందుకంటే సినిమాలను మించి, సీరియళ్ళను మించి డైలాగులు, ఫైటింగ్లు రాజకీయాల్లోనే ఎక్కువ ఉంటున్నాయి అన్నట్టు. ఇటు అసెంబ్లీ అటు పార్లమెంటు రెండూ ఒకసారే మొదలవుతున్నాయి ఈసారి. మరి మన వాళ్ళు ఏమేమి మాట్లాడబోతున్నారో ఓసారి చూసొద్దాం పదండి. మాటల యుద్ధానికి తయారైనరు లీడర్ సాబులు. మీటింగులలో దుబ్బెత్తి పోసుకునే కార్యానికి సై అంటున్నారు. ఇటు ఏపీ, తెలంగాణ అసెంబ్లీ మీటింగులు, అటు ఢిల్లీల పార్లమెంటు మీటింగులు ఒక్కటేసారి ఉన్నాయి. సోమవారం ఏపీ అసెంబ్లీ మీటింగులకు అన్ని తీర్ల ఏర్పాట్లు చేసిండ్రు. సైకిల్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పసుపు రంగు బట్టలు వేసుకొని రావాలని చెప్పిండ్రాట. 10టికి గవర్నర్ సారు ముచ్చట్లు, అటు వెనక లీడర్లతోని మీటింగు
ఉంటదట. మొత్తం 5 దినాలు అసెంబ్లీ మీటింగులు పెట్టాలని అనుకుంటారట. గంతేకాదు బడ్జెట్ లెక్కలు కూడా చెప్తారట. అన్నేమో గాని ఈసారి అసెంబ్లీ మీటింగులలో ఎగస్ పార్టీ వాళ్లకు సర్కారు వాళ్లకు పంచాది గట్టిగానే నడిచేటట్టున్నది. ముఖ్యమంత్రి బాబు సారు పాత సర్కారు వాళ్ళ లెక్కలు బొక్కలన్నీ బయటికి తీసి తెల్ల కాగితాలు విడుదల చేస్తానన్నాడు. అటు చూస్తే రాష్ట్రంలో లొల్లులు అయితే అన్నవి పట్టించుకుంటలేరని అసెంబ్లీలో లొల్లికి తయారైనరు ప్యాన్ పార్టీ వాళ్ళు. అంత చూస్తా అంటే ఉడుకుడుకు నడిచేటట్టున్నాయి ముచ్చట్లు. ఇక ఢిల్లీలో పార్లమెంటు మీటింగులు చూత సోమవారం చాలా అవుతున్నాయి. మళ్ళోసారి పైసల మంత్రి నిర్మలమ్మ పద్దు లెక్కలు చెప్తదట. మరి ఇక ఎవళ్ళ లెక్క ఏమైతుందో చూడాలి. అటు ఎగస్ పార్టీ వాళ్ళు నీటి పేపర్ లీకుల మీద రైలు ప్రమాదాల మీద సెంటర్ సర్కారు వాళ్ళను గట్టిగా అడగాలి అన్నట్టు తయారైనరట. అక్కడ కూడా లొల్లి గట్టిగానే నడిచేటట్టున్నది. తెలంగాణలో 23 తారీఖు నుంచి అసెంబ్లీ మీటింగులు ఉన్నాయి. ఇచ్చిన హామీలు కొలువుల మీద సర్కారు వాళ్ళ మీద యుద్ధానికి తయారైనరు కారు పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు. జంగులాడాయి జోరుగా నడిచేటట్టున్నది. మొత్తానికి ఇటు 2 రాష్ట్రాలల్లా అటు ఢిల్లీలా ముచ్చట్లతోని కాక పుట్టించేటట్టే ఉన్నారు లీడర్లు. అనువు కాని ప్లేస్లో అర్ధ నిమిషం కూడా ఉండొద్దు అంటారు మన పెద్దోళ్ళు. ఈ మాటలు ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మన లీడర్లు మాత్రం చాలా గట్టిగా పట్టుకుంటా అంటారు. ఉన్న పార్టీకి కాస్త పలుకుబడి తగ్గిందంటే చాలు ఏంబటే పక్క పార్టీలో కచ్చి వేసేస్తా అంటారు. ప్రస్తుతము 2 రాష్ట్రాల్లో జంపు జిలానీల హవా గట్టిగానే నడుస్తుంది. ఇన్నాళ్ళు తెలంగాణలోనే అనుకున్నాం కానీ ఇప్పుడు ఏపీలో కూడా జంపు జిలానీలు జంపింగ్లో మొదలు పెట్టేసినారు. తెలంగాణనే అనుకున్నాము, ఏపీలో కూడా ఇక గేట్లు ఎత్తుతాన్రట. వానకాలం వస్తే ఎక్కనైనా గేట్లు ఎత్తుతారు. గది ఏమన్నా కొత్త ముచ్చటనా అనుకునేరు. ఇది వానల ముచ్చట కాదు, లీడర్ల జంపింగుల ముచ్చట. కూటమి సర్కారు వాళ్ళు గేట్లు ఎత్తితే ఉన్న తోడెం మంది వైసీపీ లీడర్లు కూడా జంపింగులు చేసుకుంటూ వచ్చి కండువా మార్చుకుంటారు అన్నట్టు మాట్లాడతారు ఇప్పుడు సైకిల్ పార్టీ లీడర్లు. ఈరోజు దాదాపు 17 మంది కార్పొరేటర్లు, కొంతమంది టీడీపీలో జాయిన్ అయ్యారు, కొంతమంది జనసేనలో జాయిన్ అవుతా ఉన్నారు, ఇంకా రావాల్సిన వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే మనం కానీ కరెక్ట్గా గేట్ ఓపెన్ చేస్తే అక్కడ ఒకరో ఇద్దరు తప్ప మొత్తం ఈరోజు ఈ కూటమిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఒక కార్పొరేట్ లెవెలే కాదు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చింది. దానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ నాయకుడి యొక్క యాటిట్యూడ్. మన ఎలక్షన్ ముందు కూడా చెప్పాం, వైసీపీ అనేది మునుగుతున్న పడవ అని చెప్పారు. అదైతే ఇప్పుడు మునిగిపోయింది. ఇంకా పడవ ఇంకా పోతుంది, అయిపోయింది, ఆల్రెడీ మునిగిపోయింది. ఆగో అట్లా అవుతుందట. పాత ముఖ్యమంత్రి రీతి లక్షణం పసంద్ అయితే లేదట చాలా మంది ప్యాన్ పార్టీ లీడర్లకు. ఆయన మీద కోపంతోనే పార్టీ మారనికే తయారైతున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సైకిల్ పార్టీలకు వచ్చేటందుకు తయారు ఉన్నారు అన్నట్టు చెప్తున్నారు సైకిల్ పార్టీ లీడర్లు. ఇక ఇప్పటికే విశాఖపట్నంలో 14 మంది కార్పొరేటర్లు ప్యాన్ పార్టీని ఇడిచిపెట్టి సైకిల్ ఎక్కిండ్రు. ఇంకో 9 మంది దాకా జనసేన పార్టీలకు పోనీకే తయారైనరాట. రేపటి ఎల్లుండి పవన్ కళ్యాణ్ సార్ చేతుల మీదకెళ్ళి కండువా మార్చుకుంటారట. ఇగిదిట్లుంటే వద్దు వద్దు అటు పోవద్దు అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎంత మొత్తుకున్నా కార్పొరేటర్లు చెవిన పెడతలేరట. మీటింగుకు పిలిస్తే సగానికి సగం మంది పోనేలేదట. అంత చూస్తా అంటే విశాఖ మేయర్ సీటు కూడా ప్యాన్ పార్టీ వాళ్ళ చేతులకెళ్ళి జారిపోయేటట్టే ఉన్నది అనుకుంటారా అందరూ. సరే కార్పొరేటర్ల కథ ఏమో గానీ రేపు ఎమ్మెల్యేలను కూడా ఇగ్గుకుంటే ఏంది పరిస్థితి అన్నట్టు పరిశాన్ అవుతున్నారట ప్యాన్ పార్టీ వాళ్ళు. ఉన్నదే 11 మంది, అందులోకెళ్ళి కూడా గుంజుకుంటే ఇక ఏం కావాలి అన్నట్టు ఆగమవుతున్నారట. మరి ఇక ఏం చేస్తారో ఎట్టెట్టయితుందో ఏమో చూసుకుంటూ పోవాలి. ఒక్కసారి డ్యూటీకి ఎక్కినాక ఇక తగ్గేదేలే అన్నట్టు చేస్తున్నాడు వానదేవుడు. చిటుకు 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 పారుతూనే ఉంది వాన. అటు ఆకాశం మబ్బు పట్టింది, ఇటు మనుషులు కూడా మబ్బు పట్టినట్టే ఉంటున్నారు. ఉదయం నిద్ర లేవడం లేట్ అవుతుంది, ఆఫీసుకు పోవడం లేట్ అవుతుంది, ఏ పని చేయాలన్నా వానతోనే ఆగమాగం అవుతుంది. అన్నిటికీ మించి లోతట్టు ప్రాంతాల్లో ఉండే జనము వానలతో 30 తిప్పలు పడుతున్నారు ఇప్పుడు. అదిగో చూడండి ఎట్లట్లున్నాయి వాళ్ళ కష్టాలు. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, ప్రాజెక్టులు ఆగిరికి ఇండ్లల్ల గోళాల కానుంచి నింపుతున్నాడు వానదేవుడు. యమ కొట్టుడు కొడుతున్నాడు, ఇరుగ మరగ దాంచుతున్నాడు. రా రా అని పిలిచిండ్రు కదా, ఇక పో పో అనేటట్టు కొడతా అన్నట్టు చేస్తున్నాడు. పల్లెలు పట్టణాలనే తేడా లేకుండా అంతా కలిపి ఒక్కటేసారి తీసుడు తీసిండు. ఇండ్లు మునిగినాయి, బండ్లు మునిగినాయి, జలపాతాలు ఇరుగ
సూపర్ గా బారుతున్నాయి. కుంతల బోగద జలపాతాలు చూస్తేనే భయమయ్యేటట్టు శీతం బారుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు గేట్ల కాడ నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఇక ఎక్కడనో లంగరేసి నిలబెట్టిన ఓ పడవ నీళ్ల రువ్వడికి కొట్టుకొచ్చి ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల కాడ చిక్కుకున్నది. దాన్ని బయటికి తీసేందుకు పబ్లిక్ తీరొక్క తిప్పలబడ్డారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో చేన్లు చెలకల పొంటి చేపలు దొరికినాయి. చెర్లకేంచి కొట్టుకొచ్చినాయట చేపలు. ఆగ చూడరి ఎట్టగబడ్డారో జనాలు. ఎంత పట్టుకెళ్తున్నారా? చేపలంటే ఏదో బుడ్డ పరకాలు అనుకున్నాం గానీ పెద్ద పెద్ద బొచ్చలు పడ్డాయి కదా. పబ్లిక్ అదృష్టం గట్టిగానే పడింది. బయట 5 కిలోల చేపలు 1000 నుంచి 1500 పలుకుతా అంటే ఈ శ్రీరంగపట్నంలో 500కే 5 కిలోల చేపలు అమ్ముతాండ్రట. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు పంటలన్నీ మునిగి రైతులు పరేషాన్ అవుతున్నారు. ఎట్టరా దేవుడా అని బాధపడుతుండ్రు. జిల్లాల పొంటి వాగులు వంకలు బొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు గేట్లు ఎత్తుకున్నాయి. ఏపీల లీడర్లంతా ఊర్ల పొంటి తిరుగుకుంటా పబ్లిక్ మంచి చెడ అరుచుకుంటారు. ఇండ్లు మునిగిన వాళ్లకు ధైర్యం చెప్తాండ్రు. ఇక అన్నిటికి మించి పట్నం పబ్లిక్ జర పైలంగా ఉండర్రి. ఏడబడితే ఆడ మ్యాన్హోల్ బొక్కలు నోరు తెరుచుకొని ఉంటాయి. నాలాలు రువ్వడిగా వారుతుంటాయి. వెనక ముంగడ చూసుకొని పోన్రి. ఇంకా వానలు పడతాయి అంటున్నారు ఆఫీసర్లు. ఈ 4 వద్దులు పైలంగా ఇండ్లకి చేరుకోన్రి. ప్లాస్టిక్ డబ్బాలో ఏడబడితే ఆడ పారేయొద్దు, రోడ్ల మీద చెత్తా చెదరం చేయొద్దు అంటే చాలా మంది ఇన్రో. చదువుకున్న వాళ్ళు కూడా గడ్డి తిన్నట్టు చేస్తా అంటారు. పోనీ ఎవరన్నా చెప్తారన్నా వింటారా అంటే బో నువ్వేది మాకు చెప్పేది అన్నట్టు చూస్తూ అంటారు. కొంతమంది అయితే కావాలని రోడ్ల మీద చెత్త పారబోస్తూ అంటారు. అట్లాంటి వాళ్ళు కనిపిస్తే నాకైతే చాలా కోపం వస్తుంది. చెత్త తిట్టబుద్ధి అవుతుంది. ఇదిగో అట్లాగే వీళ్ళకి కూడా కోపం వచ్చింది. అందుకే ఏం చేసినారు చూడండి. అడ్డమైన వర్కులు, కూలిపోయిన కూరగాయలు, బట్టలు, చెత్త చెదారం అంతా ఎట్లా పడితే అట్లా రోడ్ల మీదనే బారేస్తుంటారు కొంతమంది. తడి చెత్తకు పొడి చెత్తకు 2 డబ్బాలు ఇచ్చిన పబ్లిక్ ఎట్టికి రోడ్ల మీద బారేసిపోతుంటారు. ఇగో గిట్లనే పట్నంలో ఉన్న కుత్బుల్లాపూర్ రోడ్డు మీద ఏమైందంటే ఇక్కడ పడేస్తారు. ఆటో రావట్లేదా మీకు? బండి ఆపండి, బండి ఆపా. ఆగ చూసిర్రా, ఇంట్లో చెత్త అంతా తీసుకొచ్చి పోత రోడ్డు పక్కకు బారేసిపోతున్నారు. అటెన్కే ఏమైందో చూడర్రే. బండి ఆపండి, బండి ఆపా. వెళ్తురు. ఒక 100 రూపాయలు చాటోకి వేయడానికి ప్రాబ్లం ఏ? బండి తాగం తీసుకోవా కేశవ్, వేయొద్దాబ్బా. మీరు 100 రూపాయలు చాటోకి వేసుకొని ప్రాబ్లం ఏంది? గట్ల అయింది. జిహెచ్ఎంసీ వాళ్ళు పట్టుకొని కడిగి పారేసిండ్రు. చూస్తే చదువుకున్న వాళ్ళు తీరుగానే ఉన్నారు. గిట్ల ఏడబడితే ఆడ చెత్త పారేస్తే ఏంటిది అన్నట్టు అని గట్టిగా అడిగేటాలకు వాళ్ళకు ముఖం ఎక్కడ పెట్టుకోవాలనో తెలియలేదట. అసలే వానకాలం, ఏడబడితే ఆడ చెత్త పారేస్తే లేనిపోని రోగాలు మోపైతాయి. డెంగ్యూ దోమలు గరిచానంటే దవాఖాన్లకు లక్షలు ఖర్చు పెట్టుకోవాలి. పోనీ ఆ దోమలు ఏమన్నా చెత్త పారేసిన వాళ్ళనే గరుస్తాయా అంటే అందరిని గరిచి పాడైతాయి. ఎవరిలో చేసిన తప్పుకు ఇంకెవరిలో బలి కావాల్సి వస్తుంది. గిట్ల పట్నం పబ్లిక్ రీతి లేని శాతలు చేస్తాన్రనే పాపం మాపటీలు కునుకు లేకుండా రోడ్ల మీద తిరుగుకుంటా కావలి కాస్తాన్రట జిహెచ్ఎంసీ కార్మికులు. నెలకు 100 ఇస్తే ఆటో ఇంటికాడికే వచ్చి చెత్త వేసుకొని పోతుంది. లేకపోతే చెత్త అంతా తీసుకుపోయి మనమే ఏ చెత్త కుండీలను వారేయాలి. అంతేగాని ఏడబడితే ఆడ మూలకు కుప్పగాడుతుంటారు. ఏం మనసులో ఏమో అని కోపానికి వస్తున్నారు. ఇప్పుడు ఈ ముచ్చట చూసిన చాలా మంది. మా తాత మీసాలు చూసినవారా? ఒక్కో మీసం మీద 2 నిమ్మకాయలు నిలబెడతాడు అని ఒకడంటే బో ఊరిక మా తాతకి పిడికడి మీసాలంటే అమ్మలు తాగడానికి అడ్డం వస్తుందని మా నాయనమ్మ లేపి పట్టుకునేది అని ఇంకొకడు. ఇదిగో ఇట్లా అప్పట్లో తాతల మీసాల గురించి గొప్పలు చెప్పుకునేవాళ్ళు. సరే నిన్న ఇవాళ అంతంత పొడుగు మీసాలు ఈ తరం వాళ్ళు పెంచడం లేదు. కానీ ఓ తాత మీసాలు కిలోమీటర్ ఉన్నాయంట.
మరి ఆ మీసాల బాబా యాడుంటాడో మనం కూడా పోయి దర్శనం చేసుకొని వద్దాం పదండి. గీదేం తరిక మీసాల బాబాను చూపిస్తామని ఎవరో సర్దార్జీని చూపిస్తున్నారేంది అని కోపానికి రాకుర్రి. మీరు చూస్తున్నది మీసాల బాబానే. ఏంది నమ్ముతలేరా? అయితే ఓ తాత నీ నెత్తి మీదకేంచిగా మీసాల మూట దించేజరా, మా వాళ్ళు చూస్తారట. చూసిండ్రు కదా, నెత్తిలా చుట్టుకొని పాములోతిగా ఉన్నదంతా మీసాల పూసలే. ఇక చూడరాదుండ్రి ముడేసిన మీసాలకున్న కట్లను ఎట్లిప్పుతాండో. ఇప్పుడు అయిపోయినట్లున్నది. ఇక సాపి చూపి ఎంత పొడుగున్నాయో. అబ్బర కొడక, ఏం తక్కువ రెండెడ్ల పగ్గాల లెక్కనే ఉన్నాయి కదా. ఇక ఎడ్లుంటే అవిటికి తాళ్ళే అక్కర్లేదు పోయినరి, మంచిగా మీసాలతోనే కట్టి ఆయిచుకపోవచ్చు. అసలే ఆనకాలం ఆయన తెక్కనన్న బండ్లు బురదల దిగబడ్డ సుత బయటికి గుంజతానికి తాతను పట్టకపోతే చెయ్యి పెట్టకుండా ఉత్త మూతి మీసాలతోనే బండిని బయటికి గుంజతట్లుండు. అయినా నిన్నీయాల ఎంత మొనగాని నూనె రుద్దుకున్నా ఎంటికెలు ఉండనని ఊసిపోవట్టే. మరి గీ తాత ఏం నూనె పెట్టి మీసాలను గిట్ల సాది పెద్ద చేసిండని మీ మీసాలు పీక్కోకండ్రి, ఆయనదంతా వెనకటి తిండి. అయితే ఇంకో అసలు ముచ్చట ఏంటిదంటే తాను మీసాల బాబా అని పేరుకెక్కేదాకా మీసాలు కొరగానని షరతు పెట్టుకున్నాట. అట్లా 35 ఏండ్ల సంధి మీసాలు పెంచుకుంటా ఈ నడుమనే మీసాల బాబా అని పేరుకెక్కిండాట. ఇక పెద్ద పెద్ద మీసాలు అదేందో ఏసాలు అంటుంటారు, కానీ ఈ తాత ఆ బాపది కాదన్నట్టు. మొత్తానికి రమేష్ చంద్ర కుష్వా అనే గీ మీసాల బాబా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా పట్టణంలో ఉంటాడు. ఇప్పుడంటే వానలు పడుతున్నాయి కానీ సూర్యుడు కూడా కనపడకుండా ఉండడం వల్ల చల్లగుంది. కానీ ఎండాకాలంలో పొయ్యిలో పెట్టి ఉడికిచ్చినట్లయింది. చెట్లు లేక జనమంతా చాలా ఇబ్బందులు పడినారు. ఇంటి ముందట ఒక్క చెట్టన్నా పెట్టకపోతే కదరా అని అనుకున్న వాళ్ళు దండిగా ఉన్నారు. అదిగో ఆ తిప్పలు రావద్దని ఒక అన్న చెట్లు నాటుతున్నాడు. అట్లనే 1-2 అనుకున్నారు, లక్షల్లో నాటుతున్నాడు. మరి ఆ అన్న ఎవరు, యారు నాటినాడు అనేది మనం కూడా పోయి తెలుసుకొని వద్దాం పదండి. ఈ మ్యాటర్ చూసినాక మనం ఒక్క మొక్కను నాటుదామండి. ఊరి చుట్టూత పచ్చదనం, ఎటు చూసినా ఇంతింత పెద్ద చెట్లు. అక్కడ పచ్చంగేసుకొని వస్తున్న అన్నను చూసిండ్రు కదా, ఈయననే నీలేష్ రాజ్గోర్. గుజరాత్ రాష్ట్రం పటాన్ జిల్లా కుంగేర్ అనే ఊళ్ళో ఉంటాడు. అయితే ఈ అన్న ఓ పార్ట్ టైం ఇన్సూరెన్స్ ఏజెంట్ లెక్క పని చేసుకుంటా ఇంకో పెద్ద పని చేసిండు, గదే చెట్లు నాటుడు. 2015 కాడ నుంచి ఇదివరకు దాకా ఏం దక్క 8 లక్షల మొక్కలు నాటిండాట. ఊరోళ్లకు వాళ్ళ ఇంటోళ్లకు చెట్ల గొప్పతనం చెప్పి వాళ్ళతోని కూడా తలోటి అన్నట్లు నాటిస్తుండు. మొక్కలను సాదుకుంటా వీటిని గిట్ల ట్రాక్టర్కి ఎక్కించి కొంచెపోయి ఆడ సర్కారు జాగుంటే ఆడ నాటుతుండాట. చెట్లు నాటి వాతావరణం బాగుండాలని అన్న చేస్తున్న పనిని తారీఫ్ చేసిన అక్కడోళ్ళు ఈయనకు ప్రకృతి సైనికుడు అని ముద్దు పేరుగిన పెట్టిర్రాట. అటు దిక్కు ఏ పండుగ అయినా సుత అందరికి నెత్తికో మొలకిచ్చి నాటు మనిషి చెప్తున్నాడట. ఇవాళ రేపట్ల ఎవళ్ళెట్లా పోతే నాకేంది అనుకుంటారు. అసంటిది గీ అన్న మాత్రం అందరికి అక్కడికొచ్చే గింత మంచి పని ముంగటేసుకుండా అన్నట్లు. ఇట్లా ప్రకృతి మంచిగుంటేనే మనం మంచిగుంటాం, లేకుంటే రోగాల పాలవుతాం అని వచ్చిన వాళ్ళందరికీ పూసగుచ్చి చెప్పుకుంటా ఇంగిన్ని మొక్కలు నాటిచ్చే ఇక మతు చేస్తుండాట. అట్టిట్లా అన్న కష్టాన్ని సర్కారు 2022లో గుర్తించి గింత మంచి పని చేస్తున్నందుకు నీకు అవార్డు ఇస్తాం రావయ్యా నీలేష్ అని పిలిపించుకొని క్లైమేట్ చేంజ్ అని ఓ అవార్డు ఇచ్చి మెచ్చుకుందాట. ఇప్పటికి 45 ఏండ్లున్నా సుతా మొక్కలు నాటను మాత్రం ఆపలేదట. ఒంట్లో పానం ఉన్నన్ని దినాలు ప్రకృతిని పచ్చగుంచుడే నా పని అన్నట్లు ముంగటికి పోతుండాట. గొప్ప ముచ్చటే కదా. మరి అన్ని కాకపోయినా అండ్ల ఒక్క మొక్క అయినా మన ఇంట్లో నాటుదాం, ఏమంటారు? ఈ ఎండి ఇవాళ పటాస్ వార్తలు పట్టాసుల మాదిరి పేలిపోయినాయి కదా. మళ్ళా పటాస్ వార్తల్లో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే, పోయొస్తా. 10 టీవీ చూస్తూ ఉండండి.